కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతుల వద్దకే వెళ్లి నూతన వంగడాలపై అవగాహన కల్పిస్తున్నామని భారతీయ వ్యవసాయ మండలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు ఏర్పాటు చేసిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని మలక్పేట గ్రామంలో రైతులకు పంట సాగు, నూతన వంగడాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ రైతు వద్దకే శాస్త్రవేత్తలను పంపి సాగుపై అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మరికొంతమంది శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేయడంతో పాటు సాగును సంపన్నం చేసేందుకు కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, శాస్త్రవేత్తల నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే సంపన్న రైతు దేశానికి గర్వకారణం. మన వరంగల్ జిల్లాలో 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 బృందాలు రోజుకి 6 గ్రామాల చొప్పున తిరిగి 5 నుంచి 6 శాస్త్రవేత్తలు పంటలపైన, పాడి పంటలపైన, యాంత్రీకరణ పైన, సేంద్రియ వ్యవసాయం పైన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలపైన మనకు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇక్కడ మేము చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో మనం చర్చాగోష్ఠి, అలాగే పరస్పరం ముఖాముఖి మాట్లాడి మన వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు వేసే వరి, మొక్కజొన్న, పత్తి, అలాగే పాడి సంబంధించిన వివిధ రకాలైన వాటి యాజమాన్య పద్ధతులు, వాటి సమస్యలు, అట్లానే సస్యరక్షణ కార్యక్రమాలు, కొత్త వంగడాల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. వికసిత కృషి సంకల్ప అభియాన్ 2025 కార్యక్రమంలో భాగంగా రైతులకు వివిధ కేంద్ర పథకాల గురించి వివరించడం జరిగింది. అందులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి, అదేవిధంగా ఈనామ్ అని, ఇట్లా పిఎం ఈ నిధి గురించి, అదేవిధంగా నేషనల్ హానీబీ మిషన్ గురించి, ఇట్లా రకరకమైన కేంద్ర ప్రభుత్వాల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పశువులకు సంబంధించి ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి, అదేవిధంగా పిఎం ఈజీపీ అనే కేంద్ర ప్రభుత్వాల గురించి రైతులకు వివరంగా తెలియజేయడం జరిగింది.